హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఓటమి అనేది 1000 మార్గాలు చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి, రేపటి గెలుపుకు ఈరోజే బాటలు వేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనిషికి ఒంటరిని చేస్తాయి, కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా కూడా మారుస్తాయి. చావును తప్పించలేవు. మనం ఈ భూమి మీదకి ట్రావెలర్స్గానే వచ్చాం. ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఉండిపోవాలని ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బతకాలి. అయితే ప్రతి పనికిమాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువగా పడిపోతాయి. నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు, కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీ తప్పు అని అనిపించినప్పుడు, తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. సముద్రంలో అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుందని గుర్తుపెట్టుకో. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు, కానీ అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరి మనకి పంచభక్ష పరిమాణాలు వడ్డిస్తారు. మనిషిని వ్యక్తిత్వాన్ని చూడరు, స్థాయిని సంపదను చూస్తారు. ఇదే ఈరోజు లోకం తీరు. జీతం కోసం చేస్తున్న నచ్చని పని నెల తిరిగేసరికి గుర్తుకొచ్చే అప్పులు, బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు. ఇది ఇప్పుడున్న సగటు మనిషి అవస్థ. స్వర్గంలో అన్నీ ఉన్నాయి, కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి, కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగానూ చాలా గంభీరంగానూ ఉంటాయి. నిజమే కదండి. అందుకే ఎప్పుడూ కూడా మౌనాన్ని మాట్లాడించాలని చూడొద్దు. అందం అనేది కళ్ళు మాత్రమే ఆకర్షిస్తుంది, వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుందని గుర్తుంచుకో. మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనం ప్రారంభమవుతుంది. ఆడది ఏడవడం తప్పు కాదు, ఆడదాన్ని కన్నీటిని చూసి కూడా జాలిపడని మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని, అలాగే ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది అక్షరం మాత్రమే. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉంది అని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉంది అని అర్థం. నిజమే కదండి. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. పిరిగివాడు ఓడకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలను అని దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతాడని గుర్తుంచుకోనేస్తామా. బాధ్యత లేని బంధాలు, నిజాయితీ లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా కూడా విడిపోవచ్చు. అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కావు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏమి జరిగినా అన్నీ మన మంచికేనని. సముద్రంలో చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే మన చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. నిన్ను నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి, పొగుడుతున్న వారందరినీ పల్లకి మోయకండి.
కావాలనే నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలనే నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడతరు పరిచరాలుగా, అలాగే నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. జీవితాన్ని ఒక చిత్తు కాగితం అనుకో, దాంట్లో నీకు నచ్చింది రాసుకో. అది ఎవ్వరికీ ఉపయోగపడనవసరం లేదు. అది నీకు మాత్రం కేవలం నీకు ఉపయోగపడితే చాలు, నీకు అర్థమైతే చాలు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని చేరదీసినోడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ మరువకూడదని గుర్తుంచుకో. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో నటించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. గుర్తుంచుకో, మన జీవితంలో ఆలోచించి కట్టవలసింది రెండు. అవి ఒకటి ఇల్లు, రెండు తాళి. నిజమే కదండి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పల పాలు చేస్తుంది. జీవితమే అర్థవంతంగా ఆగిపోతుంది. ఊరి స్నేహం ఊపిరి అలాగే ఉన్న వరకు ఉంటుంది. అయితే పరమశివుడు అంతటి వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడంతటి వాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మనం కేవలం మనుషులం, కనీసం భార్య కంట్లో కన్నీళ్లు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తరువాత తల్లి. అందుకే దేవుళ్ళ సైతం తమ భార్యలకు అంతటి విలువను ఇచ్చారు. వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కావు, అన్ని మొక్కలు చెట్లు కాలేవు, అన్ని చెట్లు పండ్లు ఇవ్వవు. అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు. కొన్ని జ్ఞాపకాలుగాను మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయని గుర్తుంచుకో. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. నిజమే కదండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, అలాగే నీ నీడ. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి. సరిదిద్దుకోవాలి, అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైన జీవితమైన. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే అవుతాడు. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెబుతున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరమని. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతలు తప్ప మీ అరచేతి గీతలు కావు. గుర్తుపెట్టుకో, మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు: ఒకటి, నీ సమస్యను ఇతరులకు చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో నువ్వు తలదూర్చకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే విజయం సాధించగలరు. నిజమే కదండి. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోయడం. నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే మాత్రం దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. గుర్తుంచుకో. అనుమానంతో చేసే కాపురం, అమాయకత్వంతో జీవించే జీవితం, అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. మన పక్కన ఉన్నవాడి కంటే పగవాడు మేలు. ఏమున్నా ఎదురుగా చేస్తాడు. కానీ మన పక్కన ఉన్నోడు మాత్రం ఎప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు. ఎప్పుడు పొడుస్తాడో కూడా తెలియదు. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమే, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కావచ్చు, కానీ జనాలు వారి అవసరం మరియు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మారిపోతారు. నీ క్యారెక్టర్ను నిర్ణయిస్తారు. నువ్వేమీ బాధపడకు. వారి కోసం మారితే నీకంటూ ఒక క్యారెక్టర్ లేకుండా పోతుందని గుర్తుంచుకో. మంచో చెడో నీలా నువ్వు ముందు చాలు. అడగందే ఎవరికి సలహాలు ఇవ్వకండి. విసన్నట్లు నటిస్తారు.
ఒకవేళ మీరు నచ్చకపోయినా, మీ మాటలు నచ్చకపోయినా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. కాదంటే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. దూరంగా ఉంటే విడిపోతారు, మాట్లాడకుండా ఉంటే మరిచిపోతారని గుర్తుంచుకో. ఈ అనేవి అబద్ధాలు మనసులో ఉంటే చాలు, అంతకంటే దగ్గర ఇంకా ఏముంటుంది? మనుషుల మధ్య దూరం కొన్నిసార్లు మనసులను దగ్గర చేస్తుంది. మనుషుల మధ్య దూరం ఉంటే పర్వాలేదు, కానీ మనసుల మధ్య దూరం ఉంటేనే సమస్య ఏర్పడుతుంది. మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు, కానీ వినేవాళ్ళకి అవి తూటాలు. ఆ తూట మెదడుకి తగిలితే పర్వాలేదు, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ గుండెకు తగిలితేనే బతకలేరు. మాటలు విలువైనవే కావు, కత్తి కన్నా పదునైనవి కూడా. అయితే ఈ జీవితంలో సంపాదించిన ధనం పునర్జన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకి పనికి వస్తుందని గుర్తుంచుకో. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషిది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాతే వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయని గుర్తుంచుకో. అది అందరికీ తెలిసిన నిజం, కానీ ఏమీ తెలియనట్టు ప్రేమలు చూపిస్తూ ఉంటారు కొందరు. నిజమే కదండి. మనిషి జీవితంలో తాను బతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకు అంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు, ఎంత చీకటి ఉన్నా భయం వేయదు, దేని మీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థం ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన తొలి దైవం తల్లి ప్రేమ. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి, మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరవ్వాలి. గుర్తుంచుకో, అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ అనేది ఉంటుంది. నువ్వు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకి అస్సలు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఒకసారి నమ్మకం అంటూ పోయాక ఆస్తులను అమ్మినా కూడా అభిమానాన్ని, ఆప్తులను సంపాదించుకోలేరు. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనుషులను చదివితే లోక జ్ఞానం తెలుస్తుంది. ఈ రోజుల్లో జ్ఞానం లేకపోయినా బతకొచ్చేమో, కానీ లోక జ్ఞానం తెలియకపోతే ఈ మనుషుల మధ్య బతకడం చాలా కష్టం. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇవి మన జీవిత సత్యాలు. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలా పెరిగినప్పుడు ఆ కలుపు మొక్కలను మనం తీసివేయాలే కానీ, తప్పిస్తూ జీవించాలే కానీ అవి పోవడం లేదని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. కాబట్టి ఇవాల్టి వీడియో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు చాణక్య నీతిలో ఆయన మనకి ఏం సంబోధిస్తున్నాడు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.